అబ్బాయి అబ్బాయి ఈయన బాగా సరదా మనిషి అన్నయ్య గారు. ఇప్పుడు కూడా మీ జోకులు ఏంటండి? ఈ మామయ్యంగడికి మతిమరు కొనుక్కుంటా. అత్తయ్య బాగానే కవర్ చేస్తుందే. బావగారు కష్టపడి రూపాయి పోగేసి మా వాడిని డాక్టర్ని చేశారు. హాస్పిటల్ ఓపెనింగ్ మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా. ఏంటి అసలు విషయం అడగండి. అదేనండి మనం అనుకున్నట్టుగా 25 రూపీస్. మా బామర్ది ఆ పని మీద వెళ్ళాడు, వచ్చేస్తూ ఉంటాడు. మా మామయ్యంగడు మరే మన డబ్బులు ఇస్తానన్నాడే సేటు గాడు 2 రోజుల తర్వాత ఇస్తానన్నాడు బావా. అమ్మో, ఇది కూడా నా అకౌంట్లో పడిపోయింది. సచ్చింది గొర్రె, ఇప్పుడు గ్యారంటీగా చంపేస్తాడు. బాగున్నారండి? బావగారు 2 రోజుల్లో ఆ మొత్తం నేనే తీసుకొస్తాను. అలాగే బావగారు, వస్తామండి. మంచిది. అబ్బా, పాకెట్ మనీకి 25 లక్షలా? థ్యాంక్ యూ నిర్మలా. పాకెట్ మనీ కాదు లక్కీ, కట్నం డబ్బులు. నాన్న తీసుకెళ్తానడగా. అన్నయ్య, నాన్న కాదు, నువ్వే తీసుకెళ్ళాలి. ఎందులకు? మీ నాన్నగారికి దగ్గర అవ్వటానికి ఇదే సరైన ఐడియా. అబ్బా, ఎంత మంచి ఐడియా! ఇది ఎవరు చెప్పారు? ఈ ఐడియా నా పాజిటివ్ కోడలిచ్చింది. గొప్పగా చెప్పిందిలే. చిన్నప్పుడు 10 పోతేనే 10 సంవత్సరాలు మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు మళ్ళీ నా లక్కీ నెంబర్ 25. వద్దులే, థ్యాంక్ యూ. లక్కీ పాజిటివ్ గా. అమ్మా, నీ పాజిటివ్ సోదుకు ఒక దన్ను, అది తీసుకెళ్తాలే. బావా మనం వాళ్ళకి ఇద్దాం అనుకున్న 25 లక్షల కట్టిన డబ్బులు అక్కడ లక్కీకి ఇచ్చి పంపిస్తుంది బావా. మన ఇద్దరం హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం కదా. నాకు తెలుసులేరా. అది కాదు బావా. అర్థమైంది. పుష్కరాల్లో పిల్లోడు తప్పినట్టు బస్సులో బ్యాగులు మారిపోయి నీ జీవితం తారుమారైంది. కరెక్ట్. కరెక్ట్ కాదు. నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదు. చెల్లిపిల్ల ఆకుండా ఉండాలంటే ఆ కాబోయే మావ మతమురు వాడుకొని డబ్బులు ఇచ్చానని అబద్ధాలు చెప్పాల్సిందే. తప్పు. నాకు తప్పు చేయడం అలవాట్లేదు, కానీ తప్పట్లేదే. పాజిటివ్ గా మీ ఫాదర్ కి నిజం చెప్పేసి అర్థం చేసుకుంటారు. సూసైడ్ చేసుకుంటాడు. ప్లీజ్ నా మాట విను. పాజిటివ్ గా ఆలోచించు. సరే, ఏదో ఒకటి చేస్తాలే. వదిలే, నేను తర్వాత కలుస్తా. లక్కీ, వాట్? బ్యాగ్ మారిపోయిందా? అంత రెక్లెస్ గా ఎలా ఉన్నావు? అందులో నా నెక్లెస్ కూడా ఉంది. అంతకన్నా ఇంపార్టెంట్ నీ పాస్పోర్ట్. ముందు జేకేకు దొరకకుండా ఉండాలంటే మనకు మన బ్యాగ్ కావాలి. నువ్వు వచ్చిన ట్రావెల్స్ పేరేంటి? హలో, సార్, మా బ్యాగ్ మారిపోయింది, కొంచెం చూస్తారా? టికెట్ లేవండి, సీజన్ కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం ఉదయం బస్